రేపు ఎల్లుండి ఏపీలో కలెక్టర్ల సదస్సు జరగనుంది. సచివాలయం వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. జిల్లాల పాలనా వ్యవహారం ఈ సదస్సులో దీనికి సంబంధించి చర్చించనున్నారు. కలెక్టర్లకు పలు సూచనలు చేయనున్నారు చంద్రబాబు. ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లాలకు ర్యాంకులు కేటాయించనున్నారు చంద్రబాబు. ఇదే అంశంపై ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, రైట్ చందు, ఏదైతే అమరావతి రాష్ట్ర సచివాలయంలో రేపు ఎల్లుండి అంటే గురువారం శుక్రవారం 2 రోజుల పాటు జిల్లా కలెక్టర్ల సమీక్షా సమావేశం అయితే నిర్వహించనున్నారు సీఎం చంద్రబాబు. ఈ సమావేశానికి అంటే ప్రధానంగా ఇది 7వ సమావేశం. ఈ సమావేశానికి కేబినెట్ మంత్రులతో పాటు ఉన్నత అధికారులు, ఆయా శాఖల ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా సమావేశానికి అయితే హాజరవుతారు. అయితే దీంట్లో ప్రధానంగా పాలనాపరంగా ఏదైతే నిర్దిష్ట లక్ష్యాలను ముందుగా తీసుకువెళ్లాలని క్షేత్రస్థాయిలో ప్రజలతో పాటు మమేకమవుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా క్షేత్రస్థాయిలో అమలయ్యే విధానంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లతో పాటు ఉన్నతాధికారులపైన కూడా ఉందని చెప్పని ఇప్పటికే సీఎం చంద్రబాబు స్పష్టం చేస్తున్న తరుణంలో ప్రధానంగా ఇప్పటికే జిల్లా పార్లమెంటు పరిధిలో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలతో ఇప్పటికే సమీక్షా సమావేశాలు సీఎం చంద్రబాబు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే వారైతే ఎవరెవరు లక్ష్యాలు ఎలా ఉన్నాయి, క్షేత్రస్థాయిలో అమలవుతున్న విధానాలు ఎలాంటి గ్రోత్ రేట్ ఉంది అనే దానిపైన ఈ 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు ప్రధానంగా చర్చించనున్నారు. దీంతోపాటు ఏదైతే మొదటి రోజు చూసుకున్నట్లయితే నిర్దిష్ట లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అంటే కలెక్టర్లకు కొన్ని లక్ష్యాలతో ముందుకు వెళుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు ఏదైతే వారికి ఇచ్చిన టాస్క్ అంటే ప్రధానంగా వాళ్ళకి ఇచ్చిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో జిఎస్డిపి గ్రోత్ రేటింగ్తో పాటు అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్న విధానం వీటన్నిటి పట్ల వారు తీసుకువెళ్తున్న విధానాలు, దాంతోపాటు బెస్ట్ ప్రాక్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ బెస్ట్ ప్రాక్టీస్కి సంబంధించిన విధి విధానాలపైన ఇప్పటివరకు అమలు చేసిన కొత్త ఏవైతే ఇంప్లిమెంటేషన్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్షేత్రస్థాయిలో ఎలా ఇంప్లిమెంట్ చేశారు, అది ఎంతవరకు అభివృద్ధి జరుగుతుంది అనే దానిపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు మొదటి రోజు కలెక్టర్లు. దాంతోపాటు చూసుకున్నట్లయితే 2వ రోజు కలెక్టర్ల సదస్సులో ప్రధానంగా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అంటే ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఆరోగ్య సంజీవని ఏదైతే ఉందో ఆరోగ్య సంజీవని అమలవుతున్న విధానంతో పాటు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సమ్మర్ సీజన్ ఏదైతే ఈ సమ్మర్ సీజన్కు ఒక ప్రణాళికను రూపొందించుకుంది రాష్ట్ర ప్రభుత్వం, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోగలిగేలాగా దానికి ఒక ప్రణాళికలను రూపొందించుకోవాలని చెప్పని ఇప్పటికే అధికారులకు సూచించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఎలాంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్ళబోతున్నారు అనే దానిపైన కూడా ఆయా శాఖలు దానికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. దీంతోపాటు విద్య, వైద్యం, అదేవిధంగా వ్యవసాయ రంగాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటి పట్ల అదేవిధంగా చూసుకున్నట్లయితే యువతకు ఉద్యోగ ఉపాధి హామీ ఏదైతే ఉద్యోగ ఉపాధి కల్పనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా చర్చించే దిశగా, దీంతోపాటు ఏవైతే ఫైల్ క్లియరెన్స్ పెండింగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన, దాంతోపాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన ఇప్పటి వరకు ఏవైతే పెండింగ్ క్లియరెన్సెస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరితగతిన క్లియర్ చేయాలని చెప్పని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి కలెక్టర్లు గత 5-6 కలెక్టర్ల సమావేశంలో ఏదైతే సీఎం చంద్రబాబు ఒక నిర్దిష్ట లక్ష్యాలను టార్గెట్లు అయితే ఇచ్చారో ఆ టార్గెట్లను పూర్తిగా ఎవరెవరు ఇంప్లిమెంట్ చేశారు, ఎవరెవరు ఈ ఫైళ్ళు ఇప్పటివరకు ఎన్ని ఫైళ్ళు క్లియర్ అయినాయి అనే దానిపైన కూడా ఆయన ఒక రివ్యూ చేస్తారు. దీంతోపాటు ఏదైతే గ్రౌండ్ అవుతున్న ఏవైతే ప్రధానంగా పెట్టుబడులు ఏవైతే గ్రౌండ్ అవుతున్నాయో ఆ గ్రౌండ్ అవుతున్న వాటి విధి విధానాలు ఎలా ఉన్నాయి అనే దానిపైన కూడా ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి అక్కడ అనే దానిపైన కూడా ఆయన కొంత రివ్యూ అంటే ప్రధానంగా దానిపైన చర్చించి దాంతోపాటు కలెక్టర్ల దగ్గర నుంచి బెస్ట్ ప్రాక్టీస్ వాళ్ళు ఏదైతే క్షేత్రస్థాయిలో అవలంబించిన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వాటిలో సక్సెస్ అయిన ప్రోగ్రామ్స్ ఏవన్నాయో వాటన్నిటినీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులను కూడా ఆయన అన్ని జిల్లాల్లోనూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దీంతోపాటు 2వ రోజు మధ్యాహ్నం తర్వాత చూసుకున్నట్లయితే అన్ని జిల్లాలకు సంబంధించిన జిల్లా ఎస్పీలు అంటే లాండ్ ఆర్డర్ వ్యవహారంలో ఎలాంటి విధి విధానాలను అవలంబించాలి, ఇప్పటివరకు క్రైమ్ రేట్ ఏ స్థాయిలో ఉంది, దాన్ని ఎంతవరకు తగ్గించారు, దాంతోపాటు జిల్లా ఎస్పీలకు ఇచ్చిన ఏదైతే నిర్దిష్ట ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్నారు అనే దానిపైన ఓవరాల్గా ఈ చర్చ అయితే ఉండబోతుంది. ఈ 2 రోజులు ఓవరాల్ అయితే అన్ని శాఖల అధిపతులు, విభాగాల కలెక్టర్లతో పాటు అందరూ కూడా ఈ సమావేశానికి అయితే హాజరవుతారు.